పాక్ మధ్య యుద్ధం వస్తే మీరెవరి వైపు ఉంటారని మిమ్మల్ని ఎవరైనా అడిగితే మీరేం చెప్తారు? స్వతహాగా మీరు భారతీయులైతే కుల మతాలకు అతీతంగా భారత్ వైపే ఉంటామని అంటారు. అవునా? ఇదే పాకిస్తాన్లో ఒక మసీదులో శుక్రవారం నాడు జరిగిన ఒక సమావేశంలో ఆ మతాధికారి అడిగిన ఇదే ప్రశ్నకు సమాధానం ఊహించడానికే భయానకం. ఇందుకు కారణాలేంటి? పాకిస్తాన్ ప్రజలు తమ దేశం వైపు ఎందుకు లేరు? ఆ దేశ ప్రజల ఆలోచనలో వచ్చిన మార్పుకు ఇది సంకేతమా? ఇంతకీ అక్కడేం జరిగింది? ఇప్పుడు చూద్దాం. अगर पाकिस्तान हिंदुस्तान की जंग में आप में से कितने लोग पाकिस्तान का साथ देंगे? हाथ खड़ा कर. कम ही नजर आ रहे हैं. इसका मतलब है कि काफी समझ पैदा हो चुकी है. అది మే 2వ తారీఖు శుక్రవారం పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ లోని లాల్ మసీద్. వివాదాస్పద మతాధికారి అబ్దుల్ అజీజ్ ఖాజీ ఉన్నట్టుండి ఒక ప్రశ్నను సంధించారు. అదేంటంటే, अगर पाकिस्तान हिंदुस्तान की जंग में आप में से कितने लोग पाकिस्तान का साथ देंगे? हाथ खड़ा कर. అబ్దుల్ అజీజ్ ఖాజీ అడిగిన ఈ ప్రశ్నకు తెలుగులో అర్థం ఏంటంటే, ఒకవేళ భారత్తో యుద్ధం వస్తే పాకిస్తాన్కు మీరు అండగా ఉంటారా? ఉంటే ఎందరుంటారో చేతులెత్తండి అంటే అక్కడి వారెవ్వరిలోనూ కనీస స్పందన లేదు. ఒక్కరు కూడా చెయ్యెత్తలేదు. దీన్ని బట్టే చెప్పొచ్చు, భారత్తో యుద్ధమంటే సాధారణ పాకిస్తానీయుల రియాక్షన్ ఏంటో అని అంటారు మతాధికారి ఖాజీ. पाकिस्तान और हिंदुस्तान की जंग इस्लाम की जंग ही नहीं है. पाकिस्तान की जंग कौमियत की जंग है. और आप सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया, किसी ने पूछा कि एक शख्स कौमियत के लिए लड़ता है, शुजाअत के लिए लड़ता है और गैरत के लिए लड़ता है, तो कौन अल्लाह के रास्ते? పెహల్గాం దాడి జరిగింది ఏప్రిల్ 22నైతే ఈ మతాధికారి ఈ ప్రశ్న వేసింది మే 2న. సుమారు 2 వారాల తరువాత జరిగింది ఘటన. ఒక పక్క చూస్తే దాడి తరువాతి పరిణామ క్రమాలు వేగంగా మారుతున్నాయి. భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. దౌత్యపరంగా ఎన్నో పరిణామ క్రమాలు చోటు చేసుకున్నాయి. ఇవన్నీ ఈ సభలో పాల్గొన్న విద్యార్థులు, ఇతర పాకిస్తానీయులకు తెలియంది కాదు. దాడి జరిగిన వెంటనే వేసిన ప్రశ్న కాదిది. ఒక నిర్ణయానికి రావటానికి తగిన సమయమే ఇది. మీరు మీ దేశానికి మద్దతిస్తారా లేదా అంటే వారి నుంచి మౌనమే సమాధానం అయ్యిందంటే అర్థమేంటి? మౌనం అర్థాంగీకారం అనుకోవాలా? లేక పాకిస్తాన్కి మద్దతివ్వటానికి తాము ఇష్టంగా లేమని వారన్నట్టు భావించాలా? अगर पाकिस्तान हिंदुस्तान की जंग में आप में से कितने लोग पाकिस्तान का साथ देंगे? हाथ खड़ा कर. कम ही नजर आ रहे हैं. इसका मतलब है कि काफी समझ पैदा हो चुकी है. అయితే ఈ మతాధికారి మాత్రం దీనికి తనదైన శైలిలో వివరణ జోడించారు. పాకిస్తాన్లో ప్రస్తుతం అత్యంత నీచమైన వ్యవస్థ ఉందని, ఇదొక పనికిరాని వ్యవస్థ అని, ఇలాంటి వ్యవస్థ కలిగి ఉండటం అత్యంత దారుణమని ఆయన విమర్శించారు. आपने उसका उसूल और ज़ाब्ता बताया, मन क़ातला लितकून कलिमतुल्लाहि हियल उलिया. फरमाया वो अल्लाह के रास्ते में जो इसलिए जिहाद करता, क़िताल करता कि अल्लाह का दीन सरबुलंद हो जाए. आज पाकिस्तान में जो कुफरिया निजाम है, जो जालिमाना निजाम है और जो फिस्क़ फुजूर है, वो हिंदुस्तान से ज्यादा बढ़कर పాకిస్తాన్ తన సొంత పౌరులపైనే బాంబులు వేస్తోందని చెప్పుకొచ్చారీ మత గురువు. బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో జరిగిన దారుణాల గురించి ప్రస్తావించారు. తన సొంత దేశస్థులపైనే బాంబులు వేయటం మామూలు విషయం కాదంటారు ఖాజీ. ఆయనిలా వ్యాఖ్యానించటం ప్రస్తుతం పాకిస్తాన్లో తీవ్ర చర్చనీయాంశం. అంతేకాదు, దీనిపై తీవ్ర ప్రతిస్పందనలు వెల్లువెత్తుతున్నాయి. అక్కడి స్థితిగతులకిది అద్దం పడుతోంది. ఒకప్పుడు ఇలాంటి రాడికల్ పిలుపులకు వేదికగా ఉన్న లాల్ మసీదులో ఇలాంటి స్పందన అస్సలు ఊహించలేనిది. పాకిస్తాన్ ప్రజల నాడేంటో ఇట్టే తెలిసిపోయే వేదికల్లో ఇది ఒకటి. అలాంటి చోట నుంచి భారత్తో యుద్ధానికి సిద్ధమా అంటే పాకిస్తానీయుల్లో కనీస స్పందన లేకపోవటం ఆశ్చర్యం కలిగిస్తోందని అంటున్నారు కొందరు అంతర్జాతీయ విశ్లేషకులు. భారతదేశంతో సైద్ధాంతిక విభేదాల విషయంలో పాకిస్తాన్ పౌర సైనిక ప్రభుత్వాల ధోరణికి, సాధారణ ప్రజల అభిప్రాయాలకు చాలానే తేడా ఉందన్న మాట వినిపిస్తోంది. ఇది పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల్లో ఎంతటి చీలిక తెచ్చిందో ఇట్టే తెలుసుకోవచ్చని అంటున్నారు నిపుణులు. ఒక్క మాటలో చెప్పాలంటే మూడ్ ఆఫ్ పాకిస్తాన్కి సంబంధించిన వ్యవహారం.
పాకిస్తాన్ వ్యాప్తంగా ఉన్న సాధారణ ప్రజలకు భారత్తో యుద్ధమనే అంశంలో ఎంతమాత్రం ఆసక్తి లేదు. మీరు మాకు సింధు జలాలు ఇవ్వకుంటే మేము మీపై అణుబాంబులు విసురుతాం అనే రెచ్చగొట్టుడు వ్యాఖ్యలను వీరేమీ ఆస్వాదించటం లేదు. పైపెచ్చు ఇలాంటి దౌత్యపరమైన సంబంధాలను కోల్పోవాలని వారేమీ కోరుకోవటం లేదని అంటారు పాక్ వ్యవహారాల నిపుణులు. జమ్మూ కశ్మీర్ నియంత్రణ రేఖ వెంబడి ఏ క్షణంలోనైనా భారత్ సైనిక దాడి చేయొచ్చన్న పాక్ రక్షణ మంత్రి ఖవాజా వ్యాఖ్యలకు వారేమీ ఊగిపోవటం లేదు. పైపెచ్చు ఇదంతా అవసరమా అన్న కోణంలో వారు తీవ్ర నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారు. ఒకప్పుడు భారత్ అంటే ఊగిపోవటం, ఆ దేశంతో శత్రుత్వం అంటే అదో వీరత్వం కింద భావించటం ఇప్పుడున్నట్టు కనిపించటం లేదు. ఈ కోణంలో వారి ఆలోచన సాగటం లేదన్న మాట వినిపిస్తోంది. పాక్ ప్రజా ప్రభుత్వం సైన్యానికి మధ్య సఖ్యత లేకపోవటాన్ని కూడా వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇరుగు పొరుగు దేశాలతో వైరం వారు పడలేకపోతున్నారు. ప్రభుత్వాలు సైనిక పరంగా ఉన్న ఉద్రిక్తతలు వేరు, ప్రజల పరంగా ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాలు వేరు. ఇక్కడి ప్రజలు అక్కడికి, అక్కడి ప్రజలు ఇక్కడికి ఎన్నో ఇచ్చిపుచ్చుకోవడాలున్నాయి. అంతెందుకు, మొన్నటికి మొన్న పెహల్గాం దాడి తరువాత ఒక పెళ్లి ఆగిపోయింది. ఇక్కడ వైద్యం కోసం వచ్చిన వారు వెంటనే తిరిగి వెళ్లాల్సి రావటంతో తీవ్ర నిరాశ నిస్పృహలకు లోనయ్యారు. భారత్ పాక్ మధ్య గల వాణిజ్య సంబంధాలు తెగిపోవటాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇదే లాల్ మసీదులో ప్రతిధ్వనించిందని అంచనా వేస్తున్నారు నిపుణులు. భారత్ పాక్ వైరం వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువని పాకిస్తానీయులకు తెలియంది కాదు. మొన్నటికి మొన్న ఛాంపియన్స్ ట్రోఫీ వ్యవహారంలో ఎలాంటి నష్టం సంభవించిందో తెలిసిందే. ఇలాంటి వైరం కొని తెచ్చుకోనేలా, అనవసరమైన నష్టాలను చవిచూడనేలా అన్నది వారి ఆవేదనగా తెలుస్తోంది. అయితే పాకిస్తాన్లో మొత్తం 3 జోన్లుగా విభజన చేయాల్సి ఉంటుంది. ఒక జోన్కి మరో జోన్కి సంబంధం లేని విషయాన్ని కూడా గుర్తించాల్సి ఉంటుంది. మొదటి జోన్ సాధారణ పాకిస్తాన్ ప్రజలు కాగా వారిపై ఉన్న లేయర్ పాక్ సాధారణ ప్రజాస్వామ్యం. ఇక మూడోది టాప్ మోస్ట్ పొజిషన్లో ఉన్నది పాక్ ఆర్మీ. ఈ పాక్ ఆర్మీ సాధారణ ప్రజా ప్రభుత్వం దాని ఆంక్షలు సవాళ్లను ఎట్టి పరిస్థితుల్లో పట్టించుకోదని అంటారు. 24 గంటలు ఐఎస్ఐ ద్వారా టెర్రరిస్టులతో సంబంధాలను నెరపటం, భారత్పై ఉగ్రదాడులు చేయించటం, అనవసరమైన తగువులు కొని తెచ్చుకోవటం, తద్వారా ప్రజా ప్రభుత్వాన్ని పక్కకు నెట్టి పగ్గాలు చేపట్టడం. ఇదే పాకిస్తాన్ ఆర్మీ తరచూ చేసే సైనిక రాజకీయ ప్రయోగంగా చెప్తారు. భారత్పై ఉగ్రదాడి అనగాని తదనంతర పరిణామ క్రమాలను చూసి పాకిస్తానీయులు విసిగి వేసారిపోయారు. ఈ దాడి చేసిన ఉగ్రవాదులు బాగానే ఉంటారు. ఒకవేళ దాడిలో చనిపోయినా వారు అదంతా తెలిసే వెళ్లారు కాబట్టి వారికొచ్చే ఇబ్బంది లేదు. ఇక ఈ దాడి వెనుకున్న పాక్ ఆర్మీ చీఫ్ పేరు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగుతోంది. అనుకోని వరంలా ప్రజా ప్రభుత్వాన్ని చేతిలోకి తీసుకునే వెసులుబాటు వస్తుంది. వీలైతే మరో సైనిక ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం లభిస్తుంది. వీరు కూడా ఈ విషయంలో సంతృప్తికరంగానే ఉంటారు. ఇక మిగిలింది ప్రజా ప్రభుత్వం. ఈ తలనొప్పుల నుంచి తప్పుకుని సేఫ్ జోన్లోకి వెళ్లిపోతుంది. ప్రస్తుతం షెహబాజ్ షరీఫ్ ఇలాగే చేస్తున్నారు. ఇక మిగిలింది సాధారణ పౌరులు. పెహల్గాం దాడి వెంటనే భారత్ తీసుకున్న దౌత్యపరమైన నిర్ణయాలకు బలైంది మాత్రం జనరల్ పబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్. అందుకే కావచ్చు మతాధికారి అడిగిన ప్రశ్నకు వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవటానికి కారణం ఇదేనని అంచనా వేస్తున్నారు దక్షిణాసియా వ్యవహారాల నిపుణులు. अगर पाकिस्तान हिंदुस्तान की जंग में आप में से कितने लोग पाकिस्तान का साथ देंगे, हाथ खड़ा कर। कम ही नजर आ रहे हैं। इसका मतलब है कि काफी समझ पैदा हो चुकी। ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. ఇంటా బయట పాక్ బోత్ సైడ్స్ దారుణమైన ఒంటరితనం ఎదుర్కొంటుందా అంటే అవుననే తెలుస్తోంది. ఫలానా మతం వారిని గుర్తించి మరీ చంపుతారా? అయినా ఈ ఉగ్రదాడికి లష్కరే తోయిబాకు ఉన్న సంబంధమేంటి? ఇలా ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలన్నీ కలిసి పాకిస్తాన్కి చెమటలు పట్టించాయి. పెహల్గాం ఉగ్రదాడి దృష్టి మరల్చేలా చేసిన పాక్ కపట నాటకం మొత్తం బెడ్స్ కొట్టింది. యుఎన్ వేదికగా పాక్ పన్నాగమేంటి? తనకు తాను వేసుకున్న సెల్ఫ్ గోల్ వివరాలేంటి? పాకిస్తాన్కి యుఎన్లో ఎదురుదెబ్బ. ఒక మతం వారినే చంపటమేంటన్న ప్రశ్న
లష్కరే తోయిబా పాత్రపై ఆరా తీసిన యుఎన్. క్షిపణి పరీక్షలపైన సభ్య దేశాల అభ్యంతరం. పాకిస్తాన్ ప్రపంచ దేశాల ముందు ఒంటరయింది. పెహల్గాం ఉగ్రదాడి తరువాత ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో పాక్కి ఊహించని షాక్ తగిలింది. పైపెచ్చు భద్రతా మండలి నుంచి అత్యంత కఠిన ప్రశ్నలు ఎదురయ్యాయి. ఆ దేశ శాశ్వత ప్రతినిధి ఆసిం ఇఫ్తికార్ కి నోటమాట పెగలని దుస్థితి. మింగాలో కక్కాలో అర్థం కాని పరిస్థితి. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తాత్కాలిక సభ్య దేశాల్లో ఒకటైన పాకిస్తాన్ క్లోజ్డ్ డోర్ చర్చల పేరిట తీసుకొచ్చిన తీర్మానాన్ని సభ్య దేశాలు తీవ్రంగా తిరస్కరించాయి. ఉగ్రదాడిని ఖండించి బాధ్యులను శిక్షించాలని స్పష్టం చేశాయి. మతాన్ని అడిగి మరీ పర్యాటకులను హతమార్చటాన్ని ఐక్యరాజ్య సమితి తీవ్రంగా తప్పుబట్టింది. పాకిస్తాన్ తరచూ వినిపించే దురుద్దేశపూరిత కుట్రకోణాన్ని తిప్పికొట్టింది. భారత్తో ఏదైనా సమస్య ఉంటే ద్వైపాక్షిక చర్చలతో పరిష్కరించుకోవాలని సూచించింది. పెహల్గాం దాడి తరువాత పాకిస్తాన్పై భారత్ తీసుకుంటోన్న చర్యలపై దాయాది దేశం చేసిన ఫిర్యాదులను ఐక్యరాజ్య సమితి బుట్టదాఖలు చేసింది. ఎలాంటి తీర్మానం లేకుండానే ఈ రహస్య సమావేశం ముగిసింది. సింధు నదీ జలాల ఒప్పంద రద్దు అంశాన్ని ప్రస్తావించినా పెద్దగా ప్రయోజనం లేకపోయింది. గంటన్నర పాటు సాగిన ఈ అత్యవసర సమావేశం ఎలాంటి తీర్మానం లేకుండానే ముగిసింది. ఐక్యరాజ్య సమితి కూడా ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. అయితే పాకిస్తాన్ ఐక్యరాజ్య సమితి వేదికను దుర్వినియోగం చేసే యత్నం చేసింది. పాక్ శాశ్వత ప్రతినిధి ఆసిం ఇఫ్తికార్ మాట్లాడుతూ భారత్పై మరోమారు ఆరోపణలు గుప్పించారు. అంతర్జాతీయ వేదికపై భారత్ను దోషిగా నిలబెట్టే యత్నం చేశారు. పెహల్గాం దాడి నుంచి అందరి దృష్టి మరల్చేందుకు కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించారు. భారత్ సైనిక బలగాలను పెంచుతోందని, రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తోందని ఆరోపించారు. పాక్ ఆరోపణలు గట్టిగా తిప్పికొట్టారు కౌన్సిల్ సభ్యులు. మరి మీరు చేస్తున్న అణు వ్యాఖ్యల సంగతేంటని నిలదీశాయి సభ్య దేశాలు. ఇటీవల మీరు నిర్వహించిన క్షిపణి పరీక్షలు ప్రాంతీయ అస్థిరతకు దారితీయటం లేదా అని ప్రశ్నించాయి. మొదట పెహల్గాం దాడి కారకులపై చర్యలేవని నిలదీశారు సభ్య దేశాల వారు. లష్కరే తోయిబా సంబంధాలను కూడా వారు గుచ్చి ప్రశ్నించారు. కనీసం చైనా నుంచైనా పాకిస్తాన్ కి తగిన స్పందన వస్తుందని ఆశిస్తే అక్కడ అడియాసే అయ్యింది. చైనాతో సహా మరే ఇతర సభ్యులు కూడా పత్రికా ప్రకటన చేయలేదు. దీంతో ఎలాంటి తీర్మానం లేకుండానే, పత్రికా ప్రకటన విడుదల కాకుండానే ఈ సెషన్ ముగిసింది. ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్ అంతర్జాతీయంగా దాదాపు ఒంటరిగా మిగిలిన దృశ్యం కనిపించింది. Tensions between India and Pakistan are at their highest in years. I deeply respect and I am profoundly grateful to the government of people of both countries and their significant contributions to the work of the United Nations, not least UN peacekeeping. And so it pains me to see relations reaching a boiling point. I understand the raw feelings following the awful terror attack in Pahalgam on 22 April. I once again strongly condemn that attack and extend my condolences to the families of the victims. Targeting civilians is unacceptable, and those responsible must be brought to justice through credible lawful means. It is also essential, especially at this critical hour, to avoid a military confrontation that could easily spin out of control. Now is the time for maximum restraint and stepping back from the brink. That has been my message in my ongoing outreach with both countries. Make no mistake, a military solution is no solution. And I offer my good offices to both governments in the service of peace. The United Nations stands ready to support any initiative that promotes de-escalation, diplomacy, and the renewed commitment to peace. Thank you. Thanks very much. Thank you very much. ఇక యుఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ అయితే భారత్ పాక్ మధ్య గత కొన్నాళ్లలో లేని ఎమర్జెన్సీ వాతావరణం ప్రస్తుతం కనిపిస్తోందని అన్నారు. ఈ అంశంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు ఈ స్థాయికి రావటం బాధాకరంగా ఆయన కామెంట్ చేశారు. పౌరులను లక్ష్యం చేసుకోవటం ఆమోదయోగ్యం కాదని, ఇలాంటి వారిని చట్టబద్ధమైన మార్గాల ద్వారా శిక్షించాలని అన్నారు. ఇప్పుడు కావాల్సింది సైనిక సంఘర్షణ కాదు, సంయమనం పాటించటం. రెండు దేశాలకు తన సలహా
సలహా సూచన ఏంటంటే తప్పు చేయొద్దు, సైనిక పరిష్కారమే పరిష్కారం కాదన్నారు యుఎన్ చీఫ్ గుటెరస్. ఇప్పటి వరకు పాక్ ఒంటరన్నది కేవలం మాటల్లో వినిపించేది. ఇప్పుడు ఐక్యరాజ్య సమితి సాక్షిగా తనకు తాను స్వయంగా చేసుకున్న యత్నంతో పాక్ నిజంగానే ఒంటరన్న విషయం తేటతెల్లమైంది. అంతర్జాతీయ వేదికలపై కనీసం చైనా కూడా పాక్కి మద్దతివ్వటం లేదన్న విషయం స్పష్టమైంది. ఎవరు తీసుకున్న గోతులో వారే పడతారన్న సామెతను మరోమారు గుర్తు చేసింది పాకిస్తాన్. పెహల్గాం దాడి విషయంలో ప్రపంచం కళ్లు మూయించాలని చేసిన విశ్వ ప్రయత్నం తిరగబడింది. పైపెచ్చు సభ్య దేశాలు చేసిన ఎదురుదాడికి బలైపోయింది. తానెంత ఒంటరినో తానే చెప్పుకున్నట్లయింది. ఇంత జరుగుతున్నా ఇంకా భారత్ను ఇరకాటంలో పెట్టాలని చూసిన పాక్కు గట్టి షాకే తగిలింది. ఇటు సొంత ప్రజలే కాక అటు అంతర్జాతీయ వేదికలపైన సరైన మద్దతు సేకరించలేక చతికిల పడింది పాకిస్తాన్. For more videos like this, subscribe Big TV channel.